ఏపీ అంటే ఇప్పుడు పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్. గత 5 ఏళ్ల అంధకారం తర్వాత మళ్లీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు దిగ్గజం ఆర్సెలాల్ మిట్టల్, జపాన్ దిగ్గజం నిప్పాన్ స్టీల్ తో కలిసి ఏపీ గడ్డపై అడుగుపెట్టాయి. లక్షల కోట్ల పెట్టుబడి, వేల సంఖ్యలో ఉద్యోగాలు, ఆ రోజు నారా లోకేష్ వేసిన పునాది శంకుస్థాపనతో సాకారమైపోయింది. అసలు ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు కథేంటి? ఏపీ ఫ్యూచర్ ఎలా మారబోతుంది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది. జే ట్యాక్స్ భయంతో పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు పరుగులు తీశారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే సీన్ రివర్స్ అయిపోయింది. దాదాపు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏఎంఎన్ఎస్ ఇండియా శ్రీకారం చుట్టింది. అనకాపల్లి, నక్కపల్లి వద్ద ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేయబోతుంది. ఈ ప్రాజెక్టు రాక వెనుక యువనేత, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కృషి సామాన్యమైనది కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,00,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. ఈ ప్లాంట్ రాకతో అనుబంధంగా వందలాది ఎంఎస్ఎంఈలు ఏర్పడి స్థానిక ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టబోతుంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న ఉత్తరాంధ్ర యువత ఇప్పుడు సొంత గడ్డపైనే గౌరవప్రదమైన ఉద్యోగం చేసే రోజు వచ్చేసింది. ఒకప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన ఏపీ గడ్డపై ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రావడం ఒక చరిత్ర. జగన్ హయాంలో వెనక్కి వెళ్లిన ఏపీని లోకేష్ తన పారిశ్రామిక విజన్తో మళ్లీ నంబర్ 1 స్థానానికి తీసుకెళ్తున్నారు.